హాయ్ అండి అందరికీ ఈ వీడియో తీసి అయితే చాలా రోజులు అవుతుంది. ఈ వీడియో ఏమంటే మా బాబు బర్త్డే రోజు తీసిందనమాట. ఇంకా బర్త్డే అయిపోయేసి కూడా చాలా రోజులు అవుతుంది. డైలీ నేను వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను, కానీ వాటికి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే నాకు చాలా లేట్ పడుతుంది అనమాట. అస్సలు టైం కుదరదు. టైం ఉన్నప్పుడు అయితే వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను. ఆ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచాను. 6:30 కల్లా నిద్ర అయితే లేచాను అనమాట. డైలీ నేను 6:30 కల్లా నిద్ర లేచేస్తాను అనమాట. ఇంకా మా బాబు చిన్నవాడే కాబట్టి చిన్నపిల్లలకి స్కూల్ 9:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది కదా. ఆ రోజు మాత్రము స్కూల్ లేదనమాట, ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం నీట్ గా ఊడ్చేసుకొని మాప్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంతో కొంత చెత్త పడుతూనే ఉంటుంది. మనం పొద్దునుకులు ఊడ్చుకుంటూనే ఉండాలి. అందరిలో ఇలాగే ఉంటుంది. నేను కూడా ఇంతే అనమాట. ఇంకా మా బాబు లేవక ముందే ఈ పనులన్నీ చేసేసుకుంటే ఇంకా వాడు లేచిన తర్వాత వాడి పనులు ఉంటాయి కదా, అందుకే త్వరగా అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి అయితే వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను. మామూలుగా అయితే నేను ఉతుకుతాను, కాకపోతే ఎక్కువగా ఉన్నప్పుడు అయితే వాషింగ్ మిషన్ లో వేస్తూ ఉంటాను అనమాట. ఆ ముందు 2 రోజులు అయితే ఫుల్ గా వర్షం పడింది అనమాట. అప్పటికే బట్టలు ఎక్కువైపోయాయి. ఇంకున్న బట్టలను అయితే మిషన్ లో వేసేసాను అనమాట. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ ను నీట్ గా తుడిచేసుకొని ముందు రోజువి కొన్ని పాలు ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లవారికి అయితే కాచేస్తున్నా అనమాట. మా బాబు నిద్ర లేవంగానే ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ పాలు అయితే తాగుతాడనమాట. ఇంతకు ముందు అయితే నేను షుగర్ వేసిచ్చేదాన్ని, ఇప్పుడు షుగర్ వేయకపోయినా తాగేస్తాడనమాట. పాలు అయితే కొంచెం గోరెచ్చగా అవ్వడానికి చల్లీలలో పెట్టానమాట. నాకు కూడా కాఫీ తాగే అలవాటు ఉంది. ఇంకా నేను మార్నింగ్ మొహం కడిగేసుకున్న తర్వాత కాఫీయో టీయో అయితే ఖచ్చితంగా తాగుతానమాట. ఫస్ట్ అయితే నేను నైవేద్యంగా బెల్లం పొంగల్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా బెల్లం పొంగల్ చేసుకోవడానికి బెల్లం కొంచెం తక్కువగా ఉంది, అది సరిపోదులే అని ఇంకా రవ్వ కేసరి చేద్దామని అయితే ప్యాకెట్ కట్ చేసి అయితే డబ్బాలో వేస్తున్నా. అయితే డబుల్ రోస్టెడ్ రవ్వ అంట. నేను ఇంతవరకు అయితే ఇలాంటి రవ్వను ఎప్పుడు యూజ్ చేయలేదు. మామూలుగా సుజీ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వను అయితే యూజ్ చేశాను అనమాట. ఇవైతే మొన్న మేము డిమార్ట్ కి వెళ్ళినప్పుడు అయితే 2 ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఈ చిన్న గ్లాస్ తోటి అయితే రవ్వ వేసేసుకొని కేసరి చేద్దామని అయితే ఈ గ్లాస్ కి తీసుకుంటున్నాను. మా ఇంట్లో మా ఆయన అయితే ఎక్కువ తీపి తినడు అనమాట. నేను ఇంకా బాబుని తినాలి కాబట్టి ఈ గ్లాస్ సరిపోతుందని అయితే వేస్తున్నాను. రవ్వ కేసరి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా దేవుడికి కావాల్సిన నైవేద్యాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఆలోపు అయితే మా బాబు లేచాడనమాట. ఇంకా 3 నూనెలు పెట్టేసి అయితే మసాజ్ చేసాము. హ్యాపీ బర్త్డే తలకి బాగా మంచిగా మసాజ్ చేసేసి స్నానం చేసేసుకో. ఏం కావాలి? బిర్యానీ కావాలా, లెగ్ పీస్ కావాలా? లెగ్ పీసా? బిర్యానీ బిర్యానీ వద్దా? లెగ్ పీస్ చేసుకుందామా? ఓకే. కేక్ చేసుకుందామా వద్దా? ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్కి బ్రష్ చేపించి అయితే స్నానం చేపించేసా అనమాట. ఇంకా బర్త్డే డ్రెస్ అయితే ఇదే. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా బర్త్డే అంటేనే ఫస్ట్ గుడికి వెళ్తాం కదా, అందుకే ఫస్ట్ అయితే రెడీ చేసేసా. ఇంకా మేమైతే ఫస్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళామన్నమాట. మేమున్న దగ్గర అయితే పూజలు చాలా బాగా చేస్తారండి. పండుగ రోజు అనే కాదు, మామూలు డ్రెస్లలో కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే దీపాలు పెట్టేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. గుడిలో పెట్టే ప్రసాదము చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా మధ్యాహ్నానికి అయితే లెగ్ పీస్ ఫ్రై బిర్యానీ చేశాను అనమాట. సింపుల్ గానే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందులోనూ లెగ్ పీస్ అంటే మా పిల్లోడికి చాలా ఇష్టం అనమాట. ఇష్టంగా తింటాడు. తక్కువ మసాలాతోనే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. లెగ్ పీస్ ఫ్రై అయితే వీడియో తీసి ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చికెన్ ని ఫ్రై చేసే ముందు లెగ్ పీసులకి ఘాట్లు పెట్టుకొని మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఆయిల్ లో వేసి ఫ్రై చేసేటప్పుడు మసాలా మొత్తం పట్టి తినేటప్పుడు క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను అనమాట. లెగ్ పీసుల్ని ఇలా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే లోపల మొత్తం మెత్తగా ఉడికి సాఫ్ట్ గా ఉడుకుతుంది అనమాట.
ముక్క మొత్తము. ఇంకా దీంతో పాటు బిర్యానీ కూడా చేశాను. ఇలాంటి స్టైల్లో బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను, నేను ఓన్గా చేసింది అయితే ఏం కాదు. ఇంకా ఈ బిర్యానీ టేస్ట్కి వస్తే అమేజింగ్ అని చెప్తాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగొచ్చింది. ఈ బిర్యానీ కాంబినేషన్గా నేను ఎక్స్ట్రాగా గ్రేవీ అయితే ఏం చేయలేదు, పెరుగు పచ్చడి చేశాను అనమాట. ఇంకా మా ఇంట్లో స్పెషల్ అయితే బిర్యానీ, లెగ్ పీస్ ఫ్రై, పెరుగు పచ్చడి అనమాట. బిర్యానీ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ బిర్యానీ వీడియో తీసి కూడా ఛానల్లో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగొచ్చింది. ఇంకా మార్నింగ్ టైం అయితే నేను ఫుడ్ తినలేదనమాట. ఇంకా పొద్దునకి నాకు పనులన్నీ సరిపోయాయి. ఇంక మధ్యాహ్నానికి అయితే నాకు ఫుల్గా ఆకలి అనిపించింది. ఇంకా ఫుల్గా తినేసామన్నమాట. ఇంకా బర్త్డే అంటేనే కేక్ కావాలి కదా, ఇంకా కేక్ ఆర్డర్ చేసుకుని అయితే సాయంత్రం కట్ చేయించాము. అంటే ఏమవ్వదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ దియాన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా మా వాడికి అయితే ఫ్రూట్స్లలో ఎక్కువగా మ్యాంగో, పైనాపిల్ ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మేమైతే ఆ రోజు పైనాపిల్ ఫ్లేవర్ కేక్ అయితే తెప్పించి కట్ చేసాము. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కొంచెం బాక్స్లో అయితే వేసి కేక్ పంపించామన్నమాట. ఇంకా మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా చేసాము. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.